హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కర్ణాటక టూర్‌లో భాగంగా మా టూరిస్ట్ బస్సు బేలూరు నుంచి హోర్నాడు బయలుదేరింది. ఈ డిస్టెన్స్ అప్రాక్సిమేట్‌లీ 95 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్. బేలూరు నుంచి హోర్నాడు వరకు మొత్తం ఘాట్ సెక్షన్ ఫ్రెండ్స్. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎప్పుడైనా మీకు కుదిరితే పర్సనల్ వెహికల్ లేదా టాక్సీలో వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రూట్‌ని. ఈ దారి మధ్యలో మనకి ముడిగేరే హ్యాండ్ పోస్ట్ సర్కిల్ వస్తుంది. ఇదే ఇక్కడ కలశం ఆకారంలో ఉంది కదా ఫ్రెండ్స్. ఆ కలశం ఆకారం ఉన్న జంక్షన్ నుంచి 3 వైపులా 3 రూట్స్ వెళ్ళిపోతాయి. ఒకటి చిక్కమగళూరు, ఒకటి శివమొగ్గ, 3 బేలూరు. మనం హోర్నాడు వెళ్ళటానికి ఈ ముడిగేరి హ్యాండ్ పోస్ట్ జంక్షన్ నుంచి చిక్కమగళూరు వెళ్ళే రూట్‌లో వెళ్ళాలి. దారికి అటు ఇటు రబ్బర్ ప్లాంట్స్, కాఫీ, టీ ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము వెళ్ళబోయే దేవాలయం చిక్కమగళూరు జిల్లా కలస తాలూకా హోర్నాడులో ఉన్న ఆది శక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ పశ్చిమ కనుమల దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ దేవాలయానికి పరిసర ప్రాంతంలోనే భద్రా నది ప్రవహిస్తుంది. ఈ ఆలయం శతాబ్దాల క్రితం అగస్త్య మహర్షిచే ప్రతిష్ఠించబడింది. ఈ దేవాలయాన్ని 400 సంవత్సరాల నుండి వంశపారంపర్య అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారి ఆలయంలో ప్రధాన పండుగ అక్షయ తృతీయ. ఆ రోజునే అన్నపూర్ణాదేవి పుట్టినరోజుగా భావిస్తారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ తప్పనిసరి. పురుషులు ఛాతీపై షర్టులు, బనియన్స్ వంటివి ఏమీ ధరించకూడదు. కర్ణాటకలోని చాలా దేవాలయాల్లో ఈ డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఇప్పుడున్న దేవాలయం 8వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ రూట్లో బస్సు కంటే కార్ లేదా ఎస్యూవీ వెహికల్స్లో వెళ్తే బాగా ఎంజాయ్ చేయగలం. అంత బాగుంది. మన సెల్ఫ్ డ్రైవింగ్ అయితే మాత్రం ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దారి మొత్తం షార్ప్ కర్వ్స్, కటింగ్స్, అప్స్ అండ్ డౌన్స్ తోటి చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 7:30 అవుతుంది. మా హోటల్ పేరు భద్రా నివాస. హోటల్స్ చాలా బాగున్నాయండి. పెద్ద పెద్ద కారిడార్స్ తోటి చాలా చాలా నెంబర్ ఆఫ్ రూమ్స్ తోటి చాలా బాగుంది. ఇక్కడ హోటల్లో అన్నపూర్ణేశ్వరి మాత నిజ రూపాన్ని చూడొచ్చు మనం. ఇది హోటల్లో వాళ్ళ హోటల్ మోడల్ని బ్యాంబూతో చాలా బాగా చేశారు. హోటల్స్కి మధ్యలో గ్యాప్ చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ ప్రాబ్లం లేదు. ఎన్ని వెహికల్స్ అయినా పార్క్ చేసుకున్నంత పార్కింగ్ ఉంది. టైం ఉంది కదా అని వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి బయలుదేరాం. ఇలా దారికి అటు ఇటు అన్ని హోటల్స్, రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇదేనండి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి మనం గుడికి వెళ్ళడానికి. అక్కడి నుంచి ఇలా పైకి వస్తే అమ్మవారి పురాతన దేవాలయం ప్రాంగణం మొత్తం ఇలా కనిపిస్తుంది. దేవాలయంలో ప్రవేశించిన తర్వాత గర్భగుడి ముందు అందరూ డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు లేదని సిబ్బంది చెక్ చేస్తున్నారు. దేవాలయానికి ఎడం వైపున కొన్ని షాప్స్ అవి ఉన్నాయి. భక్తులు కంటిన్యూస్గా వస్తున్నారు. మేము కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడ పీఠంపై నిల్చున్న భంగిమలో కనిపిస్తారు. విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు బంగారంతో కప్పబడి ఉంటుంది. దేవాలయం బయట నిలబడినా కూడా అమ్మవారు కనిపిస్తున్నారు. కాకపోతే అంత క్లియర్గా కనిపించటం లేదు. అమ్మవారి దర్శనానంతరం దేవస్థానం ప్రసాద కౌంటర్లో కాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలో లాగానే ఇక్కడ కూడా బియ్యం ప్రసాదంగా ఇస్తారు. కాశీక్షేత్రం లాగే ఇక్కడ కూడా 3 పూటల నిత్యాన్నదానం జరుగుతుంది. వాటి టైమింగ్స్ ఉదయం 7:30 నుంచి 8:30 వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, రాత్రి 8 నుంచి 9:30 వరకు. మీరు అక్కడికి వెళ్తే తప్పకుండా అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మళ్ళీ మరుసటి రోజు ఫ్రెష్ అప్ అయ్యి దేవాలయం దర్శనానికి వచ్చాం. ఇక్కడ దేవాలయం ముందు ఒక్కసారి వ్యూ చూడండి. చుట్టూరు కొండలు, అడవులు చాలా బాగుంది.
దర్శనం అయిపోయిన తర్వాత దేవాలయం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మీకు రూట్ ఇలా ఉంటుంది. వెహికల్స్ పార్కింగ్ ప్రాబ్లం లేదు. అన్నీ లైన్‌గా పెట్టిస్తున్నారు. హోటల్స్, రూమ్స్ అన్నీ రైట్ సైడ్ కనిపిస్తాయి మీకు. ఇంకా అదే లైన్‌లో స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఈ లైన్ చివరన కనిపిస్తుంది కదా! అదే ఆంజనేయ స్వామివారి దేవాలయం. తప్పకుండా దర్శనం చేసుకోండి. హోటల్స్ అయితే మాత్రం చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ. వెడల్పాటి రోడ్లు కూడా ఉన్నాయి. ఈ హోటల్ రూమ్ తాలూకు టారిఫ్ ఫోటో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.